Good morning, students. Today we will start the third unit. Okay, third unit name ఏంటంటే higher order linear differential equation with constant quotients. Okay, first we will see what do you mean by a linear differential equation of higher order. Okay, a differential equation is said to be a linear. So when we say a differential equation, if the dependent variable y and its derivatives of any order occur only in first degree. అంటే ఏం కావాలన్నా ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో y అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత ఉండాలి 1. సో అది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంది, నో ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అక్కర్ ఇన్ ద ఈక్వేషన్. అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్ అనేది ఉండకూడదు. రైట్. వాట్ అబౌట్ థర్డ్ పాయింట్, ద డెరివేటివ్స్ ఇన్ ఎనీ టర్మ్ ఆర్ నాట్ మల్టిప్లైడ్ టుగెదర్. అంటే ఏ రెండు డెరివేటివ్స్ కూడా మల్టిప్లికేషన్ ఉండకూడదు. రైట్, థర్డ్ కండిషన్. And fourth one, the quotients of the derivatives are either the functions in x or constants. Okay na, four conditions. Once again I will repeat. First one ఏంటన్నా, లీనియర్ అంటే ఏం కావాలి, డిపెండెంట్ వేరియబుల్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్ యొక్క డిగ్రీ ఎంత ఉండాలి 1 ఉండాలి. ఫస్ట్ పాయింట్. అండ్ నో ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్ అక్కర్ ఇన్ ద ఈక్వేషన్. సెకండ్ పాయింట్. వాట్ అబౌట్ థర్డ్ పాయింట్, ద డెరివేటివ్స్ ఇన్ ఎనీ టర్మ్ ఆర్ నాట్ మల్టిప్లైడ్ టుగెదర్. అంటే ఏ రెండు డెరివేటివ్స్ యొక్క మల్టిప్లికేషన్ కూడా ఉండదు. అండ్ ఫోర్త్ టర్మ్ ఏం కావాలి, ద కోషన్స్ ఆఫ్ ద డెరివేటివ్స్ ఆర్ ఐదర్ ద ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకేనా, దీస్ ఫోర్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎ లీనియర్. ఓకే, నెక్స్ట్ వీ విల్ సీ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ d square y by dx square plus x square dy by dx plus 2x y square is equal to sin x ఉందాను. మరి ఇది లీనియర్ అవుతుందా కాదా అంటే ఏం కావాలి, ఈ ఫోర్ కండిషన్స్ చెక్ చేయాలి. రైట్. సో ఫస్ట్ వన్ చూడండి, ఏం కావాలి మనకు, డిపెండెంట్ వేరియబుల్ y అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క డిగ్రీ 1 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉందన్న పవర్ 2 ఉంది. రైట్. సో దేర్ ఫర్ ఇది ఏమైపోతుంది, నాట్ లీనియర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, d square y by dx square plus dy by dx into y is equal to x into e power. ఇది లీనియర్ అవుతుందా ఫస్ట్ చెక్ చేయండి. పవర్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ డెరివేటివ్ 1 ఉంది. ఓకే. సెకండ్, నో ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్. కానీ ఇక్కడ ఏముంది, y అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క ప్రోడక్ట్ ఉన్నది. ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా. ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ కాబట్టి ఈ ఫోర్ కండిషన్స్ చెక్ చేసుకోవాలండి. ఓకే. అప్పుడు ఎనీ ఆర్డర్, మనం ఆల్రెడీ ఫస్ట్ చదివింది ఏంది, ఎల్డీలో ఫస్ట్ యూనిట్లో dy బై dx ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ చూసాం. ఏంటది, p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఈ ఫామ్లో ఉంటే ఏమంటాం మనం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y x అండ్ y అంటాం. ఓకేనా, అది ఫస్ట్ ఆర్డర్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఎందుకన్నాం ఇది, y అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది అండ్ నో ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఓకేనా. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి అది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. బట్ హయ్యర్ ఆర్డర్ వచ్చే వరకు మనకు ఈ ఫోర్ కండిషన్ చూసుకోవాలి. సో దీనిలో ఉండే స్టాండర్డ్ ఫామ్ నెక్స్ట్ వీ విల్ సీ ద నౌ వీ విల్ సీ ద డెఫినేషన్ ఆఫ్ linear differential equation of order n. Okay, an equation of the form anx into d power n by dx power n plus an minus 1 of x d power n minus 1 y by dx power n minus 1 plus so on plus a1x dy by dx plus a0x into y is equal to q of x, where a0, a1, an and q are functions in x is called లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. ఓకే. సో ఈ ఫామ్లో ఉంటే ఏమంటాం నాన్న, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. ఇంతకుముందు ఫోర్ కండిషన్ చెక్ చేయండి. ఫస్ట్ కండిషన్ ఏం కావాలి మనకు, ద డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ మస్ట్ బి ఇన్ ఫస్ట్ డిగ్రీ. ఉన్నాయా లేవా చూడండి, y అండ్ ఇట్స్ డెరివేటివ్ ఆల్ ఆర్ ఫస్ట్ డిగ్రీ, అయిపోయింది. నెక్స్ట్ కండిషన్, నో ప్రోడక్ట్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఉన్నాయా ఎక్కడన్నా, లేవు. థర్డ్ వన్, నో ప్రోడక్ట్ ఆఫ్ డెరివేటివ్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్. అవి కూడా లేవు. నేనన్నా లేవు. ఫోర్త్ కండిషన్, ద కోషన్స్ ఆఫ్ ద డెరివేటివ్స్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఓకేనా, అవే ఉన్నాయి కదా, కోషన్స్ ఆఫ్ ద డెరివేటివ్స్ అన్నీ కూడా ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ అని ఉండాలి ఆర్ కాన్స్టెంట్స్. అప్పుడు ఏమంటాం, దాన్ని లీనియర్ అంటాం. ఇది మామూలుగా జస్ట్ స్టాండర్డ్ ఫామ్ లాంటిది. ఓకేనా. సో ఈ ఫామ్లో ఉంటే ఏమంటాము, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. సో దాన్ని ఇంకో విధంగా కూడా రాయచ్చు, ఏమని, ఈ an ఆఫ్ x తోటి మల్టిప్లై అయ్యండి. అంటే ఇక్కడ మనకు కోషెంట్ 1 రావాలనుకోండి, అప్పుడు ఏం రాయచ్చు, ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ యాజ్ d power y by dx power n plus pn of x into d power n minus 1 y by dx power n minus 1 plus so on plus pn of x into y equal to q of x. అంటే జస్ట్ ఏం చేసినా
ఈ ఏఎన్ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేసిన అంటే కోషంట్ 1 వచ్చేటట్టు రాసుకుంటే ఈ ఫామ్లో వస్తుంది. సో జనరల్గా ఈ రెండు కూడా మనకు స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. ఓకే, హియర్ ఆల్సో p1 p2 pn అండ్ qr ఫంక్షన్స్ ఇన్ x. ఓకేనా, ఈ ఫామ్లో ఉంటే మనం ఏమంటాం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n ఆఫ్ స్టాండర్డ్ ఫామ్. ఇది రెండు నేను అన్నమాట స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు చెక్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ x³ d⁴y dx³ ప్లస్ 2x ఇంటూ d²y dx² ప్లస్ sin x ఇంటూ dy dx ప్లస్ y ఈక్వల్ టు e⁴x. అది చూడన్నా, ఇది లీనియరా కాదా చెప్పండి. డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది. నో ప్రోడక్ట్ ఆఫ్ డిపెండెంట్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అక్కర్. ఓకేనా, అండ్ ద క్వశ్చన్స్ ఆఫ్ అన్నీ కూడా ఏమున్నాయి నాన్న, డెరివేటివ్స్ అన్నీ కూడా sin x ఉన్నాయి. దేర్ ఫార్ ఇది ఏమవుతుంది, ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్. ఓకేనా, దీని ఆర్డర్ ఎంత, ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉందన్న, అక్కడ ఈజ్ 3, ఆర్డర్ ఈజ్ 3. ఇది లీనియర్గా చెక్ చేయండి. y డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క డిగ్రీ 1 ఉంది. నో ప్రోడక్ట్ ఆఫ్ డిపెండెంట్ అండ్ ఇట్ డెరివేటివ్స్. ఓకేనా, అండ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద డెరివేటివ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x ఓన్లీ. దేర్ ఫార్ ఇదేమవుతుంది, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ ఎంత, హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది, 2, ఆర్డర్ ఈజ్ 2. రైట్, నౌ we will see one more definition. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోషన్స్. ఇంతకుముందు ఇది లేదు. ఇంతకుముందు మనం ఏం చేసాం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. జస్ట్ ఇక్కడ విత్ కాన్స్టెంట్ కోషన్స్ అంటే ఏందో చూద్దాం. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ an d⁴y dx⁴n ప్లస్ an - 1 d⁴n - 1y dx⁴n - 1 ప్లస్ సో ఆన్ a1 dy dx ప్లస్ a0 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. సో వేర్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇది a0 a1 అప్ టు an, ఇవన్నీ కూడా ఏం కావాలి, కాన్స్టెంట్స్ కావాలి, రియల్ కాన్స్టెంట్స్ కావాలి. ఓకేనా, ఇంతకుముందు ఏమైనా ఇవి కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయి ఉంది. ఓకేనా, రైట్ సైడ్ మాత్రం q ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ x. ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n విత్ కాన్స్టెంట్ కోషన్స్. ఓకేనా, సో ఇంతకుముందు దానికి చేంజ్ అర్థమైంది కదా. ఇవన్నీ ఏముండే, ఇంతకుముందు a0 a1 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫంక్షన్స్ ఇన్ x కూడా ఉండే. ఓకేనా, బట్ ఇక్కడ మాత్రం ఏం కావాలి, కంపల్సరీ ఈ y అండ్ ఇట్స్ డెరివేటివ్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా రియల్ కాన్స్టెంట్స్ కావాలి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోషన్స్ అంటాం. సో ఇట్ కెన్ ఆల్సో రిటర్న్ యాజ్ సేమ్ ఇంతకుముందు లాగా ఏం రాస్తాం నాన్న, d⁴y dx⁴n ప్లస్ p1 d⁴n - 1y dx⁴n - 1 ప్లస్ సో ఆన్ pn ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అగైన్ ఏంటిది ఇక్కడ, ఈ p1 p2 ఇవన్నీ ఏం కావాలి నాన్న, రియల్ కాన్స్టెంట్స్ కావాలి. ఓకేనా, వేర్ p1 p2 ఆర్ రియల్ కాన్స్టెంట్స్ అండ్ q ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x. కాంట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏముండాలి, 3 ఉంది ఇక్కడ, d3y dx³ ప్లస్ 3 d²y dx² ప్లస్ 5 dy dx ప్లస్ y ఈక్వల్ టు e⁴x. అంటే ద క్వశ్చన్స్ ఆఫ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్ మస్ట్ బి కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా. అప్పుడు దాన్ని ఏమంటాం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 3 విత్ కాన్స్టెంట్ క్వశ్చన్స్ అంటాం. ఆర్డర్ 3 విత్ కాన్స్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, కాన్స్టెంట్ క్వశ్చన్స్. సో మన టాపిక్ కూడా యాక్చువల్లీ ఇదే. ఓకేనా, ఏంటది మొత్తం కూడా కాన్స్టెంట్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఎలాగ అనుకుంటాం అనేది చూస్తాం. ఓకే, ఇది కూడా అంతేనా. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, వైకి ఇట్స్ డెరివేటివ్స్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ఏమున్నాయి నాన్న, కాన్స్టెంట్సే ఉన్నాయి. ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ ఉందా, లేదు. ఇంతకుముందు ఏమో ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ ఉండే. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ వీటిని ఎట్లా సాల్వ్ చేస్తారో వెళ్దాం. See, now we will see the notation of differential operator. చూద్దాం మనం. d by dx దీన్ని ఎలా నొటేషన్ చేస్తాం నాన్న, క్యాపిటల్ D ఫర్ సింప్లిసిటీ. ఓకే, జస్ట్ సో సిమిలర్లీ సెకండ్ డెరివేటివ్ ఏంటి, d² dx² is denoted by d². and so on. What about the nth derivative, d⁴n by dx⁴n is denoted by d⁴n. Okay, so from this ఏమవుతుందన్న, dy by dx we can write as dy and d²y by dx² will become d²y and so on. d⁴n y by dx⁴n is written as what, d⁴ny. Okay, just for simplicity we use the notation of differential operator. Right, now ekkada use chestam chudandi. Suppose
మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఉంది నాన్న, d పవర్ ఎన్ వై బై dx పవర్ ఎన్ ప్లస్ p1 ఇంటూ d పవర్ n మైనస్ 1 y బై dx పవర్ n మైనస్ 1 ప్లస్ p2 ఇంటూ d పవర్ n మైనస్ 2 y బై dx పవర్ n మైనస్ 2 అండ్ ప్లస్ సో ఆన్ ఎంతనా pny ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఉంది అనుకుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ అప్లై దిస్ నొటేషన్. అప్పుడు ఏమవుతుంది సార్, ఇది ఏమవుతుందన్న d పవర్ ny, రైట్ సార్. సెకండ్ p1 ఇంటూ d పవర్ n మైనస్ 1y ప్లస్ p2 ఇంటూ d పవర్ n మైనస్ 2y అండ్ ప్లస్ సో ఆన్ pn ఇంటూ y విచ్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. జస్ట్ టేక్ y ఈజ్ కామన్ అన్న, y కామన్ తీయండి, ఏమొస్తుంది d పవర్ n ప్లస్ p1 d పవర్ n మైనస్ 1 ప్లస్ p2 d పవర్ n మైనస్ 2 అండ్ ప్లస్ సో ఆన్ pn ఇంటూ y. జస్ట్ y కామన్ తీసాను విచ్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఓకే, సో దీన్ని ఏం రాస్తాను నేను, సో దట్ ఇంప్లైస్ దట్ కెన్ బి రిటన్ యాజ్ వాట్, అదంతా ఏముందన్న ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలలో ఉంది కదా, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ రాసుకుంటా. ఓకేనా, సో ఫస్ట్ ఈ ఫామ్లో అన్నీ కూడా ఏంది, దిస్ ఏ పాలినామియల్ ఇన్ డి ఫామ్లో ఉంది కదా, సో దాన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లో రాస్తాము. ఈ ఫామ్ని ఏమంటారట, విచ్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఫామ్. సో దీన్ని ఏమంటారట, విచ్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ఫామ్, డిఫరెన్షియల్ ఆపరేటర్ ఫామ్. ఓకేనా, సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ విధంగా మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ నొటేషన్ యూజ్ చేసుకొని, ఓకేనా, ఇలా రాసుకుంటాం. ఓకేనా, దెన్ వీల్ సాల్వ్ ఈ వెరీ సింపుల్ నాన్న. ఓకేనా, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్, జస్ట్ అబ్జర్వ్ ద నోట్. ఇఫ్ y1 y2 సో ఆన్ yn, ఓకే, be the n solutions of the డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడే చూసినాం కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ ఆపరేటర్ ఫామ్లో రాస్తామని. ఓకే, ఈ y1 y2 yn బి ద n సొల్యూషన్స్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దెన్ ఇట్స్ లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ అంటే ఏం చేస్తాం నాన్న, కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేస్తాం. ఓకేనా, దట్ ఈస్ c1y1 ప్లస్ c2y2 అండ్ సో ఆన్ ప్లస్ cnyn. ఓకే, దిస్ లీనియర్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే y1 y2 yn సొల్యూషన్స్ అయితే వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ కూడా సొల్యూషన్ అవుతుంది. మరి అది ఎట్లా అనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సపోజ్ y డబల్ డాష్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వాట్ ఈస్ దిస్, దిస్ ఇస్ ఎ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అనేది చెక్ చేద్దాం సొల్యూషన్ అవుతుందా కదా. y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటే y డాష్ డెరివేటివ్ ఏమవుతుంది సార్, ఈ పవర్ ఎక్స్. y డబల్ డాష్ కూడా ఏమవుతుంది సార్, ఈ పవర్ ఎక్స్. నౌ సబ్స్టిట్యూట్ చేయండి 1లో. సో 1 ఇంప్లైజ్ ఏమవుతుంది అన్న, y డబల్ డాష్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ y అంటే కూడా ఈ పవర్ ఎక్స్, అంటే ఏమైపోయింది 0 అయింది. అంటే అర్థమైందన్న. సో దేర్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్ వచ్చిందా, ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సిమిలర్లీ సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ తీసుకుందాం. ఓకేనా, నా y డాష్ ఏమవుతుంది సార్, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. అదే y డబల్ డాష్ చేయండి సార్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఈ పవర్ మైనస్ ఎక్స్. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో 1 ఇంప్లైస్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. y డబల్ డాష్ అంటే ఎంత నాన్న, y అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్. ఆ రెండు సబ్స్టిట్యూట్స్ ఏమొచ్చింది సార్, మళ్ళీ కూడా 0 అంటే సాటిస్ఫై చేసింది. దేర్ ఫర్ అప్పుడు ఏమంటాం, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్, రైట్. అంటే ఒక సొల్యూషన్ ఏమో ఈ పవర్ ఎక్స్ వచ్చింది, y1 వచ్చింది మనకు, y2 వచ్చింది. నౌ విల్ వెరిఫై వెదర్ ఇట్స్ లీనియర్ కాంబినేషన్ కూడా సొల్యూషన్ అవుతుందా కాదు. ర్యాండమ్గా ఏదన్నా తీసుకోండి. సపోజ్ సమ్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 ఈ పవర్ ఎక్స్, ఓకే, ప్లస్ 3 ఈ పవర్ మైనస్ ఎక్స్, వాట్ ఎవర్ ఎనీ 2 కాన్స్టెంట్ తీసుకోండి మీ ఇష్టం. ఓకే, నా చెక్ చేద్దాం. y డాష్ ఏమవుతుంది సార్, డెరివేటివ్ అంటే 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 2 ఈ పవర్ ఎక్స్, ఇదేమవుతుంది సార్ మైనస్ 3 ఇంటూ ఈ పవర్. నెక్స్ట్ మళ్ళీ సార్ డెరివేటివ్ చేయండి, 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఇదేమవుతుందన్న మైనస్ మైనస్ ప్లస్, సో ఈ పవర్ మైనస్ ఎక్స్, రైట్ సార్. సో అగైన్ చూడండి, ఇప్పుడు ఇది సొల్యూషన్ అవుతుంది కదా.
సో 1లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూ సేమే కదా అన్న, దేర్ ఫోర్ అది ఏమైపోతుంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ అంటే కదా. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2e⁻x ప్లస్ 3e⁻−x ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 1. అబ్జర్వ్ చేసిరా అన్న. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాను, రైట్. సో e⁻x అనేది సపోజ్ y1 ఒక సొల్యూషన్, ఇక్కడ y2 ఒక సొల్యూషన్. నా ఇదేమవుతుంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ y1 y2, అది కూడా ఏమైపోయింది, సొల్యూషన్ అవుతుంది. రెండు సేమ్ వచ్చినాయి కదా, సబ్స్టిట్యూషన్ 0 అంటే దేర్ ఫోర్ ఇఫ్ y1 y2 ఆర్ సొల్యూషన్స్ దెన్ ఇట్స్ లీనియర్ కాంబినేషన్ ఆల్సో సొల్యూషన్. దాన్నే మనం నోట్గా రాసాం ఏమని, y1 y2 y and b సొల్యూషన్స్ దెన్ ఇట్స్ లీనియర్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్, రైట్. అబ్బా, now we'll see what do you mean by Wronskian condition. First I will write the if y1 of x, y2 of x and y3 of x be three solutions of a differential equation, that is f of d equal to y 0, right. Then Wronskian ఆఫ్ y1 y2 y3 దీని డెఫినేషన్ ఏంటంటే నాన్న, సింపుల్గా డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ రోలో ఇవి రాసేయండి, y1 వాట్ ఈజ్ y2 y3, రైట్. సెకండ్ రోలో దీని డెరివేటివ్ ఏమవుతుంది, y1 డాష్. నెక్స్ట్ దీని డెరివేటివ్ ఉన్నాను y2 డాష్ y3. నెక్స్ట్ రోలో మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేయండి, ఓకే. సో ఇప్పుడు ఈ డిటర్మినెంట్ వాల్యూ అనుకుంటారు 3/3 ఇది, ఓకేనా. ఇఫ్ ఆ డెట్ వాల్యూ ఏమైంది, సపోజ్ ఆ డిటర్మినెంట్ ఏంది y1, Wronskian ఆఫ్ y1 y2 y3 ఆఫ్ x, సపోజ్ డెట్ అనేది నాన్ జీరో వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ సొల్యూషన్స్ ఏమైతాయట, y1 y2 y3 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అలా కాకుండా Wronskian అనేది ఇఫ్ జీరో వచ్చింది అనుకోండి, y1 y2 y3 ఆఫ్ x, అప్పుడు ఏమంటాం, ఆ సొల్యూషన్స్ అనేది డిపెండెంట్ సొల్యూషన్స్ అంటాం అన్నట్టు, అంతే. ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ Wronskian అంటే, ఇది మామూలుగా మీకు కాంపిటేటివ్లలో కూడా యూజ్ అవుతుంది అన్న. జస్ట్ ఏం లేదు, 2 సొల్యూషన్స్ ఆర్ 3 సొల్యూషన్స్ ఇస్తాడు, ఓకేనా. అవి లీనియర్ ఇండిపెండెంటా డిపెండెంట్ అంటాడు. మనం ఏం చేస్తాం, సింపుల్గా డెట్ వేసుకొని, ఓకేనా, ఫస్ట్ రోలో y1 y2 y3, సెకండ్ రోలో దాని డెరివేటివ్స్, థర్డ్ రోలో ఇంకోసారి డెరివేటివ్స్, జస్ట్ ఈ డెట్ వాల్యూ అనుకుంటాం, ఓకేనా. ఆ డెట్ అనేది నాన్ జీరో వచ్చింది అనుకోండి, అవి ఇండిపెండెంట్. సపోజ్ డెట్ 0 వస్తే డిపెండెంట్. ఇక్కడ ఎన్ని 3 ఉన్నాయి, అలా కాకుండా ఓన్లీ 2నే ఉన్నాయి అనుకున్నాను, అప్పుడు ఎట్లా రాస్తాం, సింపుల్గా ఏమైతే 2/2 మ్యాట్రిక్స్ అంటే y1 y2 y1 డాష్ y2 డాష్, ఓకే. సో మళ్ళీ ఏమవుతుంది, సేమ్ సపోజ్ ఇది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమంటాం, y1 y2ని ఇండిపెండెంట్, ఓకే. అలా కాకుండా డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, అప్పుడు ఏమంటాం మనం, y1 y2 ఆర్ లీనియర్లీ డిపెండెంట్, ఓకేనా. సో ఈ జస్ట్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, మనం ఆ సొల్యూషన్స్ డిపెండెంటా ఇండిపెండెంటా కనుక్కోవచ్చు. నౌ విల్ సీ వన్ ఎగ్జాంపుల్ టు వెరిఫై ద, సపోజ్ లెట్ e⁻x e⁻2x and e⁻3x be 3 solutions of a differential equation f of d into y equal to 0. Now we will see whether these solutions are dependent or independent అని వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేస్తాం, మనకు Wronskian ఉంది కదా. సో y1 ఎంత, e⁻x, y2 e⁻2x, y3 is e⁻3x. Just substitute in the formula ఏందన్నా మనకు y1 y2 y3 ఆఫ్ x. చెప్పండి ఫార్ములా ఏంది, ఫస్ట్ రోలో ఏమొస్తాయండి, y1 y2 y3, సెకండ్ రోలో ఇట్స్ డెరివేటివ్స్, థర్డ్ రోలో సెకండ్ డెరివేటివ్స్ అంటే ఏమవుతుందన్న డాష్ y3 డబుల్ డాష్. సబ్స్టిట్యూట్ అయినా ఏమొస్తుంది, ఫస్ట్ రోలో y1 అంటే ఎంత e⁻x, ఇక్కడ సార్ e⁻2x, ఇక్కడ e⁻3x, డెరివేటివ్ ఏమవుతుంది e⁻x డెరివేటివ్ e⁻x, ఇది 2 ఇంటూ e⁻2x 3 ఇంటూ e⁻3x, రైట్. నెక్స్ట్ అగైన్ వన్ మోర్ టైం డెరివేటివ్, ఇది ఏమైంది సార్ 2 2 4 e⁻2x, ఇది 9 e⁻3x,
జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం రైట్. సో ఇప్పుడు ఆ డెట్ వాల్యూ అనుకుందాం. సో ఫస్ట్ రోలో అన్ని ఈ పవర్ ఎక్స్ కామన్ ఉన్నాయి కదా, ఈ పవర్ ఎక్స్. సెకండ్ రోలో ఈ పవర్ 2x. థర్డ్ రోలో ఈ పవర్ 3x. కామన్ తీసేసి ఏం వెళ్తుందన్న 1 1 1. నెక్స్ట్ 1 2 4, తర్వాత 1 3 9 రైట్. సో ఈ డెట్ కనుక్కుందాం. ఇదేమైతే 3 కలిపితే మల్టిప్లైస్ ఎంతనా ఈ పవర్ 6x అంతేనా రైట్. ఇది చూడు డెట్ కనుక్కోండి. 1 ఇంటూ తెలుసు కదా మనకు 2 9 18 మైనస్ 4 3 12. నెక్స్ట్ -1 ఇంటూ డెట్ కనుక్కోవడం వచ్చు కదా 1 9 9 3. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 4 1 4 1 2 2. ఈ వాల్యూ కనుక్కుందాం. ఈ పవర్ 6x ఇది ఏమవుతుందన్న 6, ఇదంతా -6, ఇది +2. సో సింపుల్గా ఏమొచ్చింది మనకు 2 ఇంటూ ఈ పవర్ 6x విచ్ ఇస్ నాన్ జీరో అంతేనా. ఈ పవర్ x ఎప్పటికి కూడా 0 కాదు. సో 2 ఇంటూ ఈ పవర్ 6x నాన్ జీరో వచ్చింది అంటే ఏమంటాం, దేర్ ఫర్ ది సొల్యూషన్స్ ఆర్ దేర్ ఫర్ ఈ పవర్ x, ఈ పవర్ 2x, ఈ పవర్ 3x ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్. ఓకేనా సింపుల్గా. ఇదే 2/2 ఇస్తే కూడా తెలుసు కదా నన్ను ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయాలి, డెట్ కనుక్కొని చెక్ చేయాలి. డెట్ నాన్ జీరో అయితే ఇండిపెండెంట్, డెట్ 0 అయితే డిపెండెంట్ రైట్. నౌ we will see the last definition. Suppose the linear differential equation ఏ ఫామ్లో ఉందనుకో, ఆపరేటర్ ఫామ్లో ఎలా రాస్తాను నేను q of x రాస్తాం రైట్. సో హియర్ సపోజ్ ఈక్వేషన్ 1 ఓకే. ఇఫ్ q of x అనేది నాన్ జీరో అనుకోండి ఓకేనా, అప్పుడు ఈక్వేషన్ 1 ఏమంటాం, ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ అంటాం. ఏమంటాం, నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోషన్స్ అంతే. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోషన్స్. మన టాపిక్ అంతా కాన్స్టెంట్ కోషన్స్ ఓకేనా రైట్. ఎప్పుడు q of x నాన్ జీరో అయితే, అలా కాకుండా ఇఫ్ q of x 0 ఉందనుకోండి అంటే రైట్ సైడ్ వాల్యూ, అప్పుడు ఏమంటాం మనం ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ సింపుల్ ఏమంటాం అప్పుడు హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకేనా. హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోషన్స్ రైట్. సో ఈ q of x నాన్ జీరో అయితేనేమో నాన్ హోమోజీనియస్ రైట్ సైడ్, అదే q of x 0 అయితే హోమోజీనియస్. ఫస్ట్ మనం ఏం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, హోమోజీనియస్ కేసు చూద్దాం ఓకేనా. హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోషన్స్ అంటే అది ఏ ఫామ్లో ఉంటుందన్న f(d) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటుంది రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ సింప్లిసిటీ ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ d ఉన్నదాన్ని ఏమనుకుంటాం మనం, ఇన్ టర్మ్స్ ఆఫ్ mలో రాసుకుంటాం ఓకేనా. రాసుకొని వీటి రూట్స్ కనుక్కుంటాం ఓకేనా. ఏం చేస్తాం మనం, దీని సపోజ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకో, మనకు 2 రూట్స్ వస్తాయి, సపోజ్ m1 m2 ఓకేనా. సో మనకు ఒక నోట్ ఉన్నది ఏంటంటే, ఇఫ్ m1 ఈజ్ ఎ రూట్ అయితే e పవర్ m1x ఈజ్ ఎ సొల్యూషన్. ఇఫ్ m2 ఈజ్ ఎ రూట్ ఆఫ్ దిస్ ఆక్సిలరీ ఈక్వేషన్ అయితే e పవర్ m2x ఒక సొల్యూషన్ ఓకేనా. ఈ రెండు కూడా ఏమైతే అప్పుడు దీని సొల్యూషన్స్ అయితే. సో మనకు జనరల్ సొల్యూషన్ కావాలంటే ఏం చేస్తాం మనం, సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకో. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఇప్పుడు ఏం చూసినాం మనం, y1 y2 సొల్యూషన్స్ అయితే వాటి లీనియర్ కాంబినేషన్ కూడా సొల్యూషన్ అయితే. అంటే ఏం రాస్తాం సింపుల్గా c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x అంటే ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏమి ఇస్తున్నాను, హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఈ ఫామ్లో ఉంటుంది, f(d) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 రైట్ సార్. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో ఉన్నదాన్ని f(m) ఈక్వల్ టు 0 అని రాసుకొని దీన్నే మనం జనరల్ ఏమంటాం ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. ఇలా రాసి రూట్స్ కనుక్కుంటాం ఓకేనా. సపోజ్ m1 ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అనుకో, e పవర్ m1x ఒక సొల్యూషన్ అవుతుంది. m2 ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అయితే e పవర్ m2x ఒక సొల్యూషన్ అవుతుంది. సో ఈ 2 సొల్యూషన్స్ వస్తే మనకి ఇంతకుముందు చూసిన నోట్ అది ఏంది, y1 y2 yn ఆర్ n సొల్యూషన్స్ అయితే వారి లీనియర్ కాంబినేషన్ కూడా ఆ లీనియర్ కాంబినేషన్ మనం ఏమంటాం ఇక్కడ జనరల్ సొల్యూషన్ అంటాం. ఎందుకు జనరల్ సొల్యూషన్ అంటామంటే ఇంకొకసారి ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిన అనుకోండి, ఇది d² -1 ఇంటూ +1 అంటే d² -1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చినాను ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఓకే. అంటే ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు, f(d) ఇంటూ y ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది రైట్. అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, f(m) దట్ ఈస్
ఎం స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో రూట్స్ కనుక్కుంటే ఏమొస్తాయి, దీని ఎం స్క్వేర్ మైనస్ 1 అంటే ఎం ప్లస్ 1 ఇంటూ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రూట్స్ ఏమొచ్చినాయి మనకి, ఎం ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ రూట్ ఒకటి మైనస్ రూట్. సో దాన్ని బట్టి డైరెక్ట్ ఏమని చెప్పచ్చు, ఒక సొల్యూషన్ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ఒక సొల్యూషన్, ఇంకో సొల్యూషన్ ఏమవుతుంది ఈ పవర్ మైనస్ ఎక్స్ ఒక సొల్యూషన్. సో రెండు సొల్యూషన్స్ వచ్చినాయి కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అన్న, ఏమవుతుంది, సో y ఈక్వల్ టు c1 ఈ పవర్ ఎక్స్ ప్లస్ c2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇజ్ జనరల్. ఎందుకు జనరల్ సొల్యూషన్ ఉంటామంటే ఇక్కడ దీన్ని ఆర్డర్ ఎంత సార్, ఆల్రెడీ మీకు ఆర్డర్ ఎంత 2. సో జనరల్ సొల్యూషన్లో కూడా రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సేమ్ యాజ్ నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్ ద జనరల్ సొల్యూషన్. ఓకేనా. సో ఆర్డర్ 2 కాబట్టి రెండు ఉంటాయి ఇక్కడ, అందుకే ఇక్కడ కూడా సపోజ్ దీని ఆర్డర్ 3 అనుకోండి, మనకు 3 సొల్యూషన్స్ వస్తాయి, అప్పుడు 3 కాన్స్టెంట్స్ వస్తాయి, అప్పుడే దాన్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాం. ఓకేనా. సో ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సేమ్ యాజ్ నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, అది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. మీకు ఇంకో కావాలంటే చెక్ చేయండి, ఈ రూట్స్ వస్తే ఈ 1 అనేది రూట్ అయింది కదా అన్న దీనికి, అప్పుడు ఈ పవర్ ఎక్స్ అనేది సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ర్యాండమ్గా చెక్ చేసుకోండి సబ్స్టిట్యూట్ చేసి, సపోజ్ -1 అనేది రూట్ అయింది, దేర్ఫోర్ ఈ పవర్ -1 కూడా సొల్యూషన్, కావాలంటే సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా. సో అలా కాకుండా ఇక్కడ 2, 3 ఉంది అనుకో, అప్పుడు ఈ పవర్ 2x ఈ పవర్ 3x. ఓకేనా. సో ఈ రూట్స్ని బట్టి మనం సొల్యూషన్ రాయొచ్చు, అది నెక్స్ట్ క్లాస్ టేబుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో రైట్, దిస్ ఈజ్ ద అబౌట్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్. రైట్.